నమస్తే దోస్తులు, అందరైతే చాలా బాగున్నారా? అందరైతే బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరు ఈసారి ఖచ్చితంగా జాబ్ అయితే అచీవ్ చేస్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా అనుకుంటున్నా కూడా. ఖచ్చితంగా ఈసారి అయితే నువ్వైతే యూనిఫామ్ వేయాలి, ఖచ్చితంగా జాబ్ అయితే సాధించాలి. సో మనమైతే చాలా మంచి మోటివేషన్ అండ్ గైడెన్స్ సంబంధించిన వీడియో చేస్తున్నాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన యొక్క వీడియో చాలా మంది ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది, ఎంతో కొంత నేర్చుకుంటున్నారు, ఎంతో కొంత టెక్నిక్ అవ్వచ్చు, లేకపోతే తెలియని విషయం అవ్వచ్చు, లేకపోతే కొంచెం గైడెన్స్ అవ్వచ్చు, కొంచెం మోటివేషన్ అవ్వచ్చు, తెలుసుకుంటారు కదా. ఇదైతే నాకు చాలా సంతృప్తిని అయితే ఇస్తుంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇందులో భాగంగానే మనకు ఒక సిస్టర్ అయితే మనకు కామెంట్ చేశారు. ఏమంటున్నారంటే తనకి మ్యారేజ్ అయింది, 2 kids ఉన్నారు. 2019 లో తను కోచింగ్ తీసుకుంది. ఎట్ ప్రజెంట్ 2 kids ఉన్నారట. సో మరి నాకేమో కానిస్టేబుల్ జాబ్ ఖచ్చితంగా అచీవ్ చేయాలి, సాధించాలని చెప్పేసి ఉంది. ఎట్లా ప్రిపేర్ కావాలి చెప్పండి అన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. సో ఈ కామెంట్ కు 1 word లో అంటే ఒక సెంటెన్స్ లో మనము ఆన్సర్ ఇస్తే వాళ్ళకు కుదరదు. ఎందుకంటే నువ్వు గిట్లా చేయమ్మా, గిట్లా చదువుతా నీకు వస్తా అని చెప్పేసి 2-3 ముక్కలలో చెప్పి కంప్లీట్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిస్టర్ విషయంలో చాలా అన్ని విషయాలు మనం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా మనం ఆలోచిస్తూ అనలైజ్ చేసుకుంటూ మనము ఏ పని ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి, ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పేసి, టైం ఎంత ఉంది, అసలు పిల్లల యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి మనం అయితే అన్ని అబ్జర్వ్ చేయాల్సి అయితే ఉంటది. సో 2 kids అంటున్నారు. నాకు తెలిసి ఈ వీడియో అయితే ఆ సిస్టర్ కోసం అయితే చేస్తున్నాం అనమాట. అంటే తను ఏమన్నదంటే హౌస్ వైఫ్ కు సంబంధించిన వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలంటే ఎట్లా ప్రిపేర్ కావాలన్నా వాళ్ళకు గైడెన్స్ అవ్వచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీ అవ్వచ్చు చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. అయితే సిస్టర్, మీకు పెళ్లి అయిపోయింది, 2 kids ఉన్నారు కదా, మీరు 2019 లో కోచింగ్ తీసుకుని అంటున్నారు కదా. సో కోచింగ్ తీసుకుని మరి మీరు అటెంప్ట్ చేసినరా చేయలేదా 22 నోటిఫికేషన్ లో? అంటే మీకు నాకు తెలిసి ఏమైనా ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, అందుకని మీరు అటెంప్ట్ చేయలేదు అనుకుంటా. ఒకవేళ చేసి ఉంటే కనుక మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ పోయినాయి, ఏవేవి మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాలి, ఎన్ని మార్క్స్ తేడాతో పోయింది, లేకపోతే ఈవెంట్స్ లో పోతే ఈవెంట్స్ లో ఏ విషయంలో మనకు పోయింది, రన్నింగ్ పోతే రన్నింగ్ ఎన్ని సెకండ్లలో పోయింది, ఎగ్జామ్ ప్రిలిమ్స్ పోతే ప్రిలిమ్స్ మనకి ఎన్ని మార్క్స్లతో పోయింది, మీరు ఏ సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఇవన్నీ మనకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ కొడదాం అనుకుంటారు కదా, ఇవన్నింటిని కూడా మనం ఇప్పుడు అనలైజ్ చేసుకుంటూ మనకున్న నాలెడ్జ్, మనం తీసుకున్న కోచింగ్, మన ఫ్యామిలీ పరిస్థితులు, మన పిల్లల పరిస్థితులు, మన హస్బెండ్ పరిస్థితులు, ఇంట్లో అత్తమామ పరిస్థితులు, ఇవన్నిటి బట్టి మీరు ప్రిపేర్ కావాలని ఆలోచన చేస్తున్నారు చూడు. కొంచెం కష్టమైనటువంటి పనే, కాకపోతే నాకు తెలిసినటువంటి సొల్యూషన్, నాకు తెలిసినటువంటి గైడెన్స్ అయితే నేను మీకు ఇప్పుడు అందిస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ జాబ్ సాధిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, 2 పిల్లలు ఉన్నప్పటికీ కూడా. సో మీకైతే హ్యాట్సాప్ చెప్తున్నాను నేను, ఎందుకంటే మీ డిసిజన్ అనేది అంత స్ట్రాంగ్ గా తీసుకున్నారు. ఎట్లనే యూనిఫామ్ మీద వేయాలనుకుంటున్నారు కదా. సో మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు దీనికి మీ యొక్క భర్త సహకారం అయితే కంపల్సరీ ఉండాలి సిస్టర్. నేను చెప్తాను, మీ యొక్క భర్త సహకారము, మీ అత్త మామ సహకారం కంపల్సరీ ఉండాలి. నాకు తెలిసి మీకు 2019 లో మ్యారేజ్ అయిందంటే 2 పిల్లలు అంటే చిన్నగానే ఉండొచ్చు. ఒక ఫస్ట్ వాళ్ళు కొంచెం పెద్ద ఉండొచ్చు, సెకండ్ వాళ్ళైతే కొంచెం చిన్నగా ఉండొచ్చు కదా. సో వాళ్ళకి మీకు టైం, ఇంటి పనులు చేసుకోవడము అండ్ వాళ్ళని చూసుకోవడానికే మీకు టైం సరిపోదు. వాస్తవం చెప్తాను, ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది, మా ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటే నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తాను. సో మీకు అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీ యొక్క భర్త సహకారం కంపల్సరీ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భర్త మిమ్మల్ని కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ చేపిద్దామనే ఆలోచన మీ భర్తకు ఉందా? మీ యొక్క ఇద్దరు అండర్స్టాండింగ్ ఫస్ట్ చేసుకోర్రి. ఒకవేళ లేకపోయి ఉంటే ఎందుకు లేదో తెలుసుకోండి, లేకపోతే నచ్చజెప్పే ప్రయత్నం చేయండి మీ భర్తకి. ఖచ్చితంగా ఇప్పుడు మా భార్య అయితే ప్రిపేర్ అవుతుంది, నేను ప్రిపేర్ చేపిస్తాను, నేను ఖచ్చితంగా జాబ్ కు సాధించడానికి నా వంతు సహకారం చేస్తా అని చెప్పేసి మెయిన్ రోల్ అయితే ఇందులో మీ భర్తదైతే ఉంటది. సో తర్వాత మీ యొక్క అత్త మామలు అవ్వచ్చు, మీ అత్త మామలు అంటే మీరు గనుక మీ భర్త వాళ్ళ ఇంట్లో ఉన్నట్టయితే మీ యొక్క అత్త మామల సహకారం అనేది కంపల్సరీ ఉండాలి. సో నాకు తెలిసి చిన్న చిన్న విషయాలకు వీటికి అంటే మైండ్ డిస్టర్బెన్స్ అయ్యే విధంగా అట్లా చేసుకోకూడదు, మూడ్ చేంజ్ అయ్యే విధంగా. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న వాటికి అంటే ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, లోలు అవ్వచ్చు, ఇట్లాంటి అయితే ఏం కూడా పెట్టుకోకుండా ఉండే ప్రయత్నమే చేయండి. ఏమైనా ఉన్నా కూడా మీ భర్త దగ్గరకు తీసుకెళ్ళండి, అక్కడ సర్దుమనేటట్టు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. అంతేగాని ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ వాళ్ళు అనడమో మీరు అనడమో ఇట్లాంటి అయితే ఎట్ల పరిస్థితుల్లో చేయొద్దు. సాధారణంగా సొసైటీలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తాను, మీకు ఉండకపోతే చాలా బెటర్ అమ్మా. ఒకవేళ ఉంటే కనుక ఇట్లాంటి ఏమైతే అపార్థం చేసుకోకుండా మంచిగా సంధాయించుకొని ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా గట్టెక్కని ఆలోచించుకోండి, మీ భర్త సహకారం తీసుకొని. అయితే మీరు ఇక్కడ పిల్లలు ఉన్నారని అంటున్నారు, మీరు కనుక అత్త మామ, మీ భర్త, మీ పిల్లలు అందరు కనుక ఒక దగ్గర ఉంటే మీకు చాలా కష్టం అవుతుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా చేయండి అని అంటే, మీరైతే ఎట్లా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ అయితే లేవండి అమ్మ, పొద్దున్నే లేవండి. లేచేసి మీ దగ్గర గ్రౌండ్ లేకపోతే ఇటంగా జస్ట్ వాకింగ్ కన్నా దేనికన్నా మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు వెళ్ళడం అంతా కుదరదు, చిన్న పాప ఉంది అసలుకే కుదరదు అనుకుంటే మీరు ఏం చేయండి అని అంటే, నోటిఫికేషన్ వస్తుంది, వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది గ్రౌండ్ కోసం. ఇప్పుడు చాలా టైం ఉండి మనకి ఏం పనులు ప్రాబ్లమ్స్ ఏం లేకపోయి ఉంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటే అప్పటి వరకు ఈజీ అవుతుంది. మీకు ఇప్పుడు మ్యారేజ్ అయింది, 2 kids అంటున్నారు కదా, కొంచెం ఫిట్నెస్ అయితే మీరు ఇప్పుడు చాలా బాగా గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైం ఉంటే మీరు గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ లేదు అని అనుకుంటే నోటిఫికేషన్ వచ్చాకైనా సరే కంపల్సరీ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరైతే చదవాల్సి ఉంటుంది. సో ఎట్లా చదవాలి
చదవాలి మరి ఇప్పుడు మీరు. సో మీరైతే అంతకుముందు 2019లో కోచింగ్ తీసుకున్నారు కదా, ఆ నోట్స్ అదే సిలబస్ ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టేసేయండి. మొత్తం 1కి 5-10 సార్లు చదివే ప్రయత్నం చేయండి. అది చదివిన తర్వాత ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఉంటాయి మార్కెట్లోకి, కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నటువంటి మార్కెట్లోకి వెళ్ళి మీరు ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఒక్కొక్క బుక్ తీసుకొచ్చుకొని ఆ బుక్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు సిలబస్ అంతా మీ ఇన్స్టిట్యూట్ లో చెప్పిందంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కొత్త బుక్స్ చదువుతుంటారు కదా, ప్రతి సబ్జెక్ట్ ఒక్కొక్క బుక్ చదివేటప్పుడు ఎట్ ఏ టైం నువ్వేం చేయంటే ప్రీవియస్ పేపర్ లో ఒక సెట్ తీసుకో. 1990 అప్పటి నుంచి వెళ్ళి ఈ 2022 వరకు జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని కూడా తీసుకొచ్చుకొని డైలీ ఒక పేపర్ టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీరైతే కనీసము అట్లీస్ట్ ఒక 6 to 8 hours అన్న ఖచ్చితంగా చదవాలమ్మా. ఎందుకు అనంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా రేంజ్ లో పెరిగిపోయింది, చాలా హెవీగా ఉంది క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కూడా. సో మనం ఈ కాంపిటీషన్ లో నెగ్గాలి, 1/3 నెగటివ్ మార్కులో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ లో జాబ్ అచీవ్ చేయాలి, మనం కొట్టాలి అని అంటే మంచి టైమింగ్స్ తోని, మంచి స్ట్రాటజీతో, మంచి ఫుల్ ఫోకస్ కూడా చదవండి. పిల్లలతో ఏ డిస్టర్బెన్స్ కూడా రాకుండా చూసుకోండి. మీ భర్త యొక్క సహకారం కంపల్సరీ అంటున్నా. ఎందుకోసానికంటే ఇందుకోసానికే మీ అత్త మామయ్యల సహకారం కూడా కొంచెం అందితే తీసుకోండి. చిన్న పిల్లను వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే పెద్ద అబ్బాయిని వాళ్ళకి ఇవ్వడమో, వాళ్ళని చూసుకోమనడమో, కొంచెం వంట సెక్షన్లు అవ్వచ్చు, మీ భర్త గారికి యొక్క హెల్ప్ అయితే తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళి మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు టైమింగ్ సెట్ చేసుకోండి. మినిమం 6 to 8 hours అన్న ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే మీకు 2 పిల్లలు పెళ్ళైంది అంటున్నారు కదా. సో చదివేటప్పుడు ఎట్లా చదవాలి, నేను మన పాత వీడియోలు చూస్తారా మీరు, పాత వీడియోలో నేను చెప్పిన ఆ విధంగా సబ్జెక్ట్ చదవాలి. ఒక సబ్జెక్ట్ తీసుకోండి, అంటే డైలీ మీరు 6 to 8 hours అంటున్నారు కాబట్టి ఒక 2 to 3 సబ్జెక్ట్ అయితే ఎంచుకోండి. డైలీ ఒక రోజులో 2 లేదా 3 సబ్జెక్ట్ కనుక ఎంచుకొని మీరు ప్రతి సబ్జెక్ట్ ఒక 2 to 2.5 hours చొప్పున కేటాయించుకొని కూర్చొని చదవండి. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ప్రోగ్రామ్ లాంటి ఏం పెట్టుకోవద్దు. పిల్లలు ఏమైనా డిస్టర్బెన్స్ చేసినా కూడా మీరు అంటే అత్తయ్య మామయ్యకి అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ కి అవ్వచ్చు, కొంచెం పనులు అయితే చెప్పండి. ఎందుకంటే మీరు చదువుతారు కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ ఎటు పోవద్దు, కొంచెం ఫోకస్ కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదవాలి. ఇక మీరు ఇంట్లో కూర్చొని చదువుతున్నారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకు ఈ సిస్టర్ ఈ అమ్మాయి అయితే ఇట్లా కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంది అన్నట్టు ఎక్కువ ఎవరికి స్ప్రెడ్ చేసుకోకుండా ఉండే ప్రయత్నమే చేయండి. వీళ్ళకి చెప్పుకోకుండా ఉండే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే సొసైటీ అనేటోళ్ళు కొందరు ఎక్కువ మొత్తంలో నెగిటివ్ అనే చూసేటోళ్ళు ఉంటారు. మనకు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ మళ్ళీ బ్రెయిన్ కూడా మనకు గుర్తుంటది. సో అందుకని ఆ నెగిటివ్ వాటికి నువ్వు పోవద్దు అంటే నువ్వు ప్రిపేర్ అవుతున్నట్టు కూడా చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పకపోతే నీకు చాలా మంచిది. చెప్తే ఆమె అట్లా ప్రిపేర్ అవుతుందట, ఈ 2 పిల్లలు ఇట్లా ప్రిపేర్ అవుతుందట అని చెప్పేసి నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద చూపిస్తారు. సో మనకి ఏది అవసరం, చూపించిన అవసరం లేదు, నెగిటివ్ ఇంపాక్ట్ చూపించకుండా అవసరం లేదు. బట్ నేను ఏమంటున్నట్టు ఎవరికైతే చెప్పకు ప్రిపేర్ అవుతున్నా అన్నట్టు. మీ భర్తకు నీకు హెల్ప్ అయ్యేటోళ్ళకి తెలిస్తే చాలు నువ్వు ప్రిపేర్ అవుతుందా అన్న విషయం. వేరే వాళ్ళకి ఎవరికి తెలియాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేస్తారు. సో ఇట్లా మీరైతే ప్రతి సబ్జెక్ట్ ను ఒక 2 to 2.5 hours చదువుతూ గుర్తున్నటువంటి పాయింట్స్ అన్ని మంచి ఒక మంచి నోట్ బుక్ తీసుకొచ్చుకొని నువ్వు ఒక సబ్జెక్ట్ కు సంబంధించిన టాపిక్స్ చదివేటప్పుడు నోట్ బుక్ లో రాసుకుంటుండే ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, మీకు గుర్తున్న పాయింట్స్ అవ్వచ్చు, అవన్నీ రాసుకొని పెట్టుకో. దాంట్లో చిన్న పాయింట్స్ నీకు అర్థమయ్యే విధంగా ఒక సెంటెన్స్ ఒక 2-3 లైన్లు ఉంటుంది నీకు అర్థం కానీ అందులో గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ నువ్వేం చేయంటే నీకు అర్థమైన భాషలో, నీకు అర్థమైనటువంటి టర్మినాలజీలో, నీకు అర్థమైన లాంగ్వేజ్ లో రాసుకొని పెట్టుకో షార్ట్ గా. దాన్ని నువ్వు నెక్స్ట్ టైం మళ్ళీ పొద్దుగా లేసి కూర్చుంటావు చదవడానికి. అప్పుడు వీటిని నువ్వు ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళు. అట్లా చేస్తే ఏమైతే తెలుసా, నీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. నువ్వు మర్చిపోవడానికి అవకాశం అయితే ఉండదు. నువ్వు చదివింది ఒక 5 minutes లో టైం పడుతుంది మా అయితే చూసుకోవడానికి. అది చూస్తావు, నెక్స్ట్ దానికి వెళ్తావు, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూస్తావు, మళ్ళీ దానికి వెళ్తావు. సో ఇట్లా నువ్వు చూస్తూ ఆ పాయింట్స్ అని చదువుతూ నేర్చుకుంటూ పోతే నీకు సబ్జెక్ట్ రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. నీకు మర్చిపోవడానికి అవకాశం అయితే ఉండదు దీంట్లో. సో ఇట్లా చదువు. రీజనింగ్ అర్థమెటిక్ అయితే రీజనింగ్ అయితే ఎవరైనా చేస్తారమ్మా. కాకపోతే ఏంటి అంటే రీజనింగ్ మనము తక్కువ టైంలో ఫాస్ట్ గా ఆలోచించి అక్యురేట్ గా చేయాలి. ఇప్పుడు సక్సెస్ ఎవరికి వస్తుంది, స్పీడ్ ప్లస్ యాక్యురసీ ఈక్వల్ టు సక్సెస్. నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ అచీవ్ చేయాలంటే నువ్వు స్పీడ్ గా చేయాలి, అక్యురేట్ గా చేయాలి, అప్పుడే నీకు సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు రీజనింగ్ ప్రాబ్లం నీకు వచ్చు కదా, అయితే నువ్వు వచ్చిన దాన్ని ఇంకా తక్కువ టైంలో ఎట్లా చేయాలని ఆలోచించుకో. అంటే స్పీడ్ గా నువ్వు రీజనింగ్ కనుక తక్కువ టైంలో చేయగలిగినట్టయితే అర్థమెటిక్ పార్ట్ కి నీకు ఎక్కువ టైం ఉంటుంది. ఒక 10-20 సెకండ్లు ఒక క్వశ్చన్ కి మిగిలింది అనుకో, నువ్వు అర్థమెటిక్ క్వశ్చన్ రాని కూడా నువ్వు నార్మల్ మెథడ్ లో చేసుకున్నప్పుడు నీకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అక్కడ ఒక మార్క్ వస్తుంది నీకు అర్థమెటిక్ ప్రాబ్లం. నీకు రీజనింగ్ లో తక్కువ చేసుకున్నటువంటి టైము అర్థమెటిక్ లో నీకు యూజ్ అవుతుంది. సో అట్లా డైలీ అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేయి, అది పెట్టుకో. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నువ్వు మంత్లీ ఒక మ్యాగజైన్ తీసుకోమా, ఏదైనా ఒక మంచి మ్యాగజైన్ తీసుకో, మార్కెట్ లో దొరికేటటువంటిది. ఒక డే కేటాయించుకుని మంచి చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ కు స్పెషల్ నోట్ బుక్ పెట్టుకో. దాంట్లో అన్ని మంచి మంత్ వైజ్ ఒక మంత్ రాసుకో, మంత్ కింద దాని కింద అన్ని నువ్వు పాయింట్స్ అన్ని రాసుకుంటా ఉండు. ఒక 2-3 పేజీలు అవుతాయి. సో అది నీకు మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు, ప్రిలిమ్స్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి కరెంట్ అఫైర్స్. నేను చెప్తా మీకు అప్పుడు ఎట్లా యూజ్ చేద్దాం అని చెప్పేసి. అండ్ ఆల్సో మీరు ఇట్లా కంటిన్యూషన్ చదువుతూ ఉండండి, మధ్యలో ఎటు కూడా డిస్టర్బెన్స్ కానియకండి. అండ్ మీరు ఎర్లీ మార్నింగ్ లేసి చదవడానికి ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఎందుకంటే అప్పుడు పిల్లలు ఎవరు కదా. సో మీరు ఎర్లీ మార్నింగ్ లేచి కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే మీకు సబ్జెక్ట్ అనేది ఎక్కువ గుర్తుంటది, మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో ఏం చేయాలంటే మనము పోలీస్ కి ప్రిపేర్ అవుతున్న యూనిఫామ్
సర్వీస్ కంటే మెంటల్ గా దాంతో పాటు ఫిజికల్ గా కూడా మనం కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. అంటే కొంచెం హెల్తీ డైట్ తీసుకోండి, కొంచెం వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేకపోతే సీజనల్ టైంలో సీజనల్ ఫ్రూట్స్ అవ్వచ్చు. అండ్ మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది ప్రోటీన్ కంటెంట్ మీద. అంటే ఎగ్స్ అవ్వచ్చు, సోయా చంక్స్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, వీటి మీద వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ ఉండే విధంగా ప్లాన్ అయితే సెట్ చేసుకోరు. మంచి డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. సో మీరు ఇట్లా చదవండి, మధ్య మధ్యలో ఎటు కూడా డిస్టర్బెన్స్ కాకూర్రి. ఇప్పుడు అత్త మామయ్యల విషయంలో అవ్వచ్చు, మీ హస్బెండ్ విషయంలో అవ్వచ్చు, పిల్లల విషయంలో అవ్వచ్చు. పిల్లలు అన్నాక సతాయిస్తారు, ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి, నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటి అని అంటే వాటి నుంచి అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ భర్తకు అప్పగించడము, లేకపోతే మీ అత్తయ్య మామయ్యకి ఇవ్వడము, లేకపోతే బయట ఆడుకోమని చెప్పడము, ఇట్లాంటివి చేస్తూ ఉండండి. వాళ్ళ దృష్టిలో అంటే అత్తయ్య మామల సమక్షంలో వాళ్ళు ఆడుకుంటారు, మీ హస్బెండ్ సమక్షంలో వాళ్ళు ఆడుకుంటారు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి మీ భర్తకి. వంట విషయంలో అవ్వచ్చు, కొంచెం చిన్న చిన్న పనుల విషయంలో అవ్వచ్చు. కొంతమంది హస్బెండ్ అయితే అనుకుండొచ్చు, మేబీ ఏమనుకుంటారంటే అది వంట చేసే పని నా పని కాదు, భార్యలే చేయాలి వంట, నేను సపరేట్ ఉండాలి, నేను ఖాళీగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కావచ్చు కొందరు. అట్లా ఏం లేదు, ఏ పని అయినా ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుంటది. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా చూడండి, దాదాపు మా ఇంట్లో కుకింగ్ సెక్షన్ లో వంట అయితే దాదాపు 80 to 90% ఆఫ్ వంటలు అయితే నేనే చేస్తుంటా డైలీ. నాకు ఎప్పుడైనా బిజీ ఉండి నాకు అందుబాటులో నేను డ్యూటీ నుంచి పోవడం ఏమైనా చేయడం ఇబ్బంది అవుతూ ఉంటే మాత్రం మా పొట్టి చేస్తుంది వంట. ఎందుకంటే మీరు మా వ్లాగింగ్ ఛానల్ చూడొచ్చు, వివి కట్ల ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పేసి ఇంకొక వ్లాగ్ ఛానల్ కూడా ఉంది నాకు. సో అందులో చూస్తే మీకు అర్థమవుతుంటుంది, దాదాపు వంటలు కావచ్చు, పనులు కావచ్చు, ఇంట్లో దాదాపు 80 to 90% నేనే చేస్తుంటా. సో అట్లా ఏమట్లా మనము ఇప్పుడు భార్యలు అంటే ఓన్లీ నువ్వు ఇదే చేయాలి, నువ్వే చేయాలని చెప్పేసి అట్లయితే ఏం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకు పాపం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎట్లాంటి పిల్లలను చూసుకోవాలి, వాళ్ళ ఫిజికల్ గా వాళ్ళు కొంచెం వీక్ ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు అంటే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఎట్లా వీక్ అయిపోతారు, పిల్లలను చూసుకోవాలి, ఇవన్నీ అంటే వాళ్ళకి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. సో హెల్త్ కండిషన్ మనంతా పర్ఫెక్ట్ గా వాళ్ళు ఉండకపోవచ్చు, ఫిట్నెస్ కూడా కొంచెం వీక్ ఉండొచ్చు వాళ్ళు. సో అందుకని మనం అయితే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అయితేనే బాగుంటది. సో ఎందుకంటే నాకు తెలిసి మీకు చాలా కష్టం ఉంటుంది, నాకు అర్థమైంది మీ ప్రాబ్లము. బట్ మీరు అంత కన్సిస్టెన్సీ నాకు జాబ్ రావాలి సార్, ఎట్లా నేను యూనిఫామ్ వేసుకోవాలన్నా అని చెప్పేసి అంటున్నారుగా, దానికోసానికి నేను చెప్తాను ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారని నేను అనుకుంటున్నామ్మా. ఖచ్చితంగా అచీవ్ చేయండి. మీరు ఎవరు నెగిటివ్ వాటికి, నెగిటివ్ మాటలకి మీరు దేనికి కూడా మీరైతే డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరేందో మీకు తెలుసు, మీ భర్తకు తెలుసు, మీ పిల్లలకు తెలుసు, మీ అత్త మామకు చెప్పండి. అంతేగాని వేరే వాళ్ళు ఎవరి విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్పదామంటే ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుంది. నేను అంతకుముందు మన వీడియోస్ లో చెప్పినటువంటి ఉన్నాయి వీడియోలలో ఎట్లా చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పేసి మీరు వాటిని ఒకసారి చూడండి. మీకు ఎప్పుడైనా మోటివేషన్ తక్కువ అనిపిస్తే మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. మీరు కనుక యూనిఫామ్ వేసుకుంటే మీకు జాబ్ వస్తే మీ పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతారు, మీ భర్త మీ ఫ్యామిలీకి చాలా మంచిగా ఉంటారు. మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే ఇంకొంచెం పొజిషన్ ఒక స్థాయి పైకి వెళ్ళగలుగుతారు. మీ పిల్లలకు ఇంకా మీ స్థాయి కంటే ఇంకొక మంచి స్థాయిలో మీరు చూడగలుగుతారు. సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి జాబ్ తోని. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి 100% జాబ్ సక్సెస్ఫుల్ అయితే సాధిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ అనుకుంటే కామెంట్ చేయండి, నేను దాదాపు అన్నిటికీ రిప్లై ఇస్తున్నా. సో కష్టపడ్డలకు ఫలితం రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.